ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు. తర్వాత వాళ్ళ పిఎఫ్ డబ్బులు కావచ్చు, తర్వాత వాళ్ళ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా దీక్ష కూర్చున్నారు. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి చేసి? నా పేరు సదయ్య. నేను భూపాలపల్లిలో రిటైర్డ్ అయినాను. 2023 అక్టోబర్లో రిటైర్డ్ అయినాను. నా సర్వీసు 38 సంవత్సరాల సర్వీస్ చేశాను. నేను కండక్టర్ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ గా నేను రిటైర్డ్ అయ్యాను. మాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు, ఒక అమ్మాయి పెళ్లి చేసిన, ఇంకిద్దరు ఆడమ్మాయిలు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ అమౌంట్ రాలేదు. 3 years అవుతుంది నేను రిటైర్మెంట్ అయ్యి, ఇప్పటి వరకు కూడా ఏం రాలేదు. ఇదే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీలకు కానీ 3,70,000 వరకు వాళ్ళకి సాలరీస్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చుతున్నాయి? మాకెందుకు? మా కష్టార్థం మాకు ఎందుకు ఇస్తలేరు? దేనికి ఇస్తలేరు? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అది మన రోడ్డులో పాలై పైసలు లేక ఏం లేక ఇబ్బందులకు గురి అవుతున్నాం. కాబట్టి మా బకాయిలను వెంటనే చెల్లించాలి. 2027 నుంచి 2021 నుంచి పేరుకపోయిన బకాయిలను ఎంబడే మాకు చెల్లించాలని మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం మా బకాయిలు చెల్లించేంత వరకు చివరి దశ వరకు మీ పోరాటం ఇంకా ఉధృతం. ముందుగా ఇక్కడ తోటి రిటైర్ అయినట్టు ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ చాలా మంది వచ్చారు ఇక్కడికి. పెద్దవారు వయోవృద్ధులు అయినప్పటికీ కూడా ఆలోచించకుండా, వాళ్ళ వయసు గురించి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఆలోచించకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఐక్యత ఇక్కడ కనపడుతుంది మాకు. మేము కోరేది ఒకటేనండి, ఇవాళ సర్వీస్లో ఉన్న వాళ్ళు రేపు వాళ్ళు కూడా రిటైర్ అయిపోతారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వడానికి మేనేజ్మెంట్ నుంచి అటు ప్రభుత్వం అని వీళ్ళిద్దరి మధ్యలో నలుగుతూ వాడు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు ఇద్దరు కూడా మాకు మొండి వైఖరితో మొండి చేయి చూపిస్తున్నారు. మేము కోరేది ఒకటే, మాకు రావాల్సిన డబ్బులు ఒక్కసారిగా తెప్పించి మాకు ఇచ్చేస్తే మాకింత ఉత్కృష్టపడి ఇక్కడ రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు కదండి. ఇంత వయసు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఇప్పుడు రోడ్ల మీద కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. 10,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎవరికన్నా అనుకోని దుర్ఘటన జరిగితే బాధ్యత మేనేజ్మెంట్ తీసుకుంటుందా? వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా? వాళ్ళు ఏమీ చేయలేరు కదా. మీరు ఎందుకు మమ్మల్ని ఇంత ఉత్కృష్ట పెడుతున్నారు? మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు న్యాయంగా ఇప్పిస్తే, మేము ఎవరి డబ్బులు అడగటం లేదే, మా దాచుకున్న డబ్బులు మా కష్టార్జితాన్ని మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం, న్యాయంగా అడుగుతున్నాం. మాది న్యాయ పోరాటమే తప్ప మేమే ఉడుకు రక్తంతో ఉన్నవాళ్ళం కాదు. వచ్చి బార్కేడ్లు పెట్టి అవి ఇవన్నీ పెట్టారు. మేమేం వచ్చి రాళ్ళేస్తామో లేకపోతే మేనేజ్మెంట్ మీదకి వెళ్ళి ఎగబడతామో లేదు. లాస్ట్ మూమెంట్లో మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సారథ్య కమిటీని పిలిచారు, మాట్లాడారు. మేము డబ్బులు ఇవ్వము అని చెప్పడానికి పిలిపించారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అండి? మేనేజ్మెంట్ మేము అడిగేది ఒకటే, మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇస్తే సంతోషిస్తామండి. గవర్నమెంట్ మా బకాయిలు వచ్చేంత వరకు మేము ఉధృతం చేస్తాం. ఇదే కాక మీ మీడియా వాళ్ళకి తెలియపరిచి ఇవాళ మాకేదో ఫైనల్ గా చేయకపోతే ఇంకా బెంగళూరుకి ఇంకా ఉధృతం చేస్తాం. 2017 నుంచి 2017 ఇయర్స్, 2021 ఇయర్స్ గ్రాట్యుటీ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్. అంటే మేము డుబ్బాలు కొట్టకుండా కూడబెట్టుకుని, ఆ డుబ్బాలు కొట్టకుండా ఆబ్సెంట్ కాకుండా అటెండ్ అయ్యి అన్ని కూడబెట్టుకునే లీవుల అమౌంట్, గ్రాట్యుటీ అమౌంట్, తర్వాత ఈ 2017 పే స్కేలు, 2021 పే స్కేలు, ఇక అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఒక చట్టం తెచ్చారు. ఏంటి? తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే 10% వాళ్ళ జీతం నుంచి కట్ చేస్తాను. మరి మేము తల్లిదండ్రుల స్థానంలో 60 ఏళ్ల వరకు ఈ దాంట్లో చేసాం. తల్లి తండ్రుల్లో ఉన్న వాళ్ళు వీరే, మరి మీ జీతంలో కట్ చేసి మాకు ఇవ్వాలన్నా? ఆలోచించండి. అది కూడా వాస్తవం కదా. ఈ ఏజ్ లో రిటైర్డ్ అయిన తర్వాత ఒక పైసా లేకుండా ఒక 10 రూపాయలు కావాలంటే ఎవరిని అడుగుతాం మేము? లోపల రానిలేదా? మాది సార్ నిన్న వచ్చినది చలికి అనుకుంటా, ఎండకి ఎండుకుంటా, వాళ్ళకి దడుచుకుంటా. కానీ 38 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇంత పెద్ద సమస్యను మేము ఏర్పాటు చేసి చేసినా కూడా మాకు ఉపయోగాలు కూడా మాకు అనుమతిస్తలేరు. పురాతనమైన మండపంలో ఉన్న బస్ భవన్ కాస్త ఈ రోజు ఎంత అధునాతన టెక్నాలజీలోకి డెవలప్ అయిందంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డ్ ఎక్కింది అంటే దానికి మూల కారకులు ఎవరు? తాజ్ మహల్ అందంగా ఉందంటే తాజ్ మహల్ కట్టిన కూలీలను మర్చిపోతే ఎట్లా?
అది కూడా కదా. కూలీలని ఇప్పుడు నేను లో కూడా మీ గురించి చెప్పిండుగా, మీకు ఇస్తాము బకాయిలు ఇస్తామని చెప్పేసి. ఇస్తాము అనేటువంటిది ఎలా ఉందంటే మనకి గవర్నమెంట్ లో చాలా తేలికైన పదం ఉంది. తొందరలోనే తొందరలో త్వరలు ఇలాంటి ప్రత్యామ్నాయ పదాలు బాగా వాడతారు. వాస్తవాలు కావాలి కదా, వాస్తవం ఉంటేనే అక్కడ నడుస్తుంది. వాస్తవం లేదని నడుస్తావు. నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కంపెనీలో తల్లిదండ్రులు చూసుకోకపోతే 10% జీతం కట్టాను. మరి ఈ సంస్థల ఉద్యోగులు మేము పిల్లలు లాంటి వాళ్ళం, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. మీరు ముఖ్యమంత్రి లేదా ఎండీలు వీళ్ళు కావచ్చు, ఆ స్థానంలో ఉన్న మీ జీతంలో కట్ చేసి మాకు ఇవ్వచ్చు కదా. నెలకు కొద్దిగా ఇచ్చినా కానీ మాకు వస్తుంది కదా. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు ఆయన? త్వరలో ఇస్తామంటారు, అన్ని చేసామంటాడు. మంత్రి గారేమో కాదండి, మంత్రి గారికి ఏమో అత్యధిక లాభాలు వచ్చాయి అంటారు. ఈడ ఆర్టీసీ యాజమాన్యం అత్యధిక లాభాలు వచ్చాయి అంటారు. ఆయన ఏమో మేము అన్ని బకాయిలు ఇచ్చేసామంటాడు. ఈయన ఏమి ఇవ్వలేరు అంటాడు. మరి ఆయన అబద్ధం ఆడుతున్నాడా? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మంత్రి గారు అబద్ధం ఆడుతున్నారా? లేకపోతే అనేక మందికి రిప్రజెంట్ అయిన ఎండి గారు అబద్ధం ఆడుతున్నారా? ఏదైనా కానీ న్యాయంగా మేము అడుగుతున్నాం. మేము పని చేసిన దానికే పైసా అడుగుతున్నాం, ఒక్క పైసా ఎక్స్ట్రా అడుగుతలేదు. కనీసం దాన్ని బట్టి కూడా మేము అడుగుతలేము. మాకు రావాల్సిన డబ్బు మాకు ఏమంటున్నాం. మీడియా ద్వారా ప్రభుత్వానికి తర్వాత ఆర్టీసీ మేనేజ్మెంట్కు మేము చెప్పదలుచుకుంది ఏమంటే, మా డబ్బులు మాకు ఇవ్వండి. మా డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితులలో ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన ఆలస్యానికి బాధపడాలి, అదే ఇవ్వలేకపోతున్నామని పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపము బాధ ఏం లేకుండా మీకు ఇచ్చే డబ్బుల సంగతి మర్చిపోండి అంటే ఇది ఏం న్యాయము? ఇది ఇట్లా అడిగే చెప్పగలిగిన మాటనా? ఇది సంస్కారం హీనమైన మాట. ఇప్పుడు ఇదే విషయం మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెస్తూ చెప్పదలుచుకుందేమంటే, ముఖ్యమంత్రి గారు మొన్న అన్నారు, పెద్దల్ని గౌరవించకపోతే, పెద్దలకు రావాల్సిన పైసలు రాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని. మేము ఆర్టీసీలో పెద్దలం. ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని గౌరవించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఈ చెప్పుకునే తందుకే ఇక్కడికి వచ్చినాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాము. ప్రభుత్వంలో బకాయపడ్డ పరిస్థితులలో ఉద్యోగులకు ఏం చెప్పిండ్రు? ఏమన్నా చేస్తాం, మా జీతాలు తగ్గించుకుంటాం, వేరే ఆస్తులు అమ్ముతాము, ఏమన్నా చేసి 100 రోజులలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని చెప్పినారు. అదే నీతి మా పట్ల చూపండి. మాకు ఎన్ని రోజులలో ఇస్తారు ఈ బకాయిలు? మాకు మా ఎండి గారు, మా ఆర్టీసీ యాజమాన్యం మేము ఇచ్చేది లేదు అంటున్నారు. ఇచ్చేది లేదంటే కుదరదు. మా హక్కు, మా సంపాదన, మేము కష్టార్జితం, మా కష్టార్జితం మాకు కూడు పెట్టాలి. ఇప్పుడు మా కష్టార్జితం మాకు కూడు పెట్టాలి కాబట్టి మీరు ఎట్లా చెల్లిస్తారు మాకు చెప్పండి. ఎన్ని రోజులలో చెల్లిస్తారు చెప్పండి. పత్రికాముఖంగా ఒక ప్రకటన చేయండి. మమ్మల్ని కడుపు మార్చకండి, మాకు రావాల్సిన హక్కు హరించకండి. ఇది మా విన్నపం. ఇంకొకసారి మేము అంతా ఇట్లా బస్ భవన్ ముందరకు వచ్చి మళ్ళీ మా హక్కుల కోసం పోరాటము, లేకపోతే ఇంతమంది 10,000 మంది ఇక్కడ జమ అయ్యి మాకు రావాల్సిన బకాయిల కోసం మిమ్మల్ని అర్థించటము జరగకుండా శాశ్వత పరిష్కారం చేయండి. రిటైర్ అయ్యే వాళ్ళకి రిటైర్ అయ్యే రోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించండి. తెలంగాణ నలుమూలలో నుంచి వారికి రావాల్సినటువంటి డబ్బుల కోసం హెల్త్ బాగలేకున్నా, ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తెలంగాణ నలుమూలలో నుంచి 10,000 మంది వచ్చి ఇక్కడ ఒకరోజు నిరాహార దీక్షలు పాల్గొంటున్నారు. మాకు రావాల్సినవి మెయిన్గా 2017 ఏరియర్స్, ఆర్పిఎస్ ఏరియర్స్, 2021 ఏరియర్స్ మాకు పోయిన ప్రభుత్వమే చేసేది ఉండే. పోయిన ప్రభుత్వం చేయలేదని, ఆ ఆర్టీసీని నాశనం చేసిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని ఉపయోగించుకొని కరివేపాకులాగా మమ్మల్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నది. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నది. అయితే 2017-21 ఏరియర్స్, ఆర్పిఎస్ ఏరియర్స్ మరియు దాని మీద వచ్చినటువంటి డిఫరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అన్నీ మాకు ఇవ్వాలి. కాబట్టి ఈ వచ్చినటువంటి ప్రభుత్వం
భాగ్యలక్ష్మి పథకం పెట్టింది. ఆ భాగ్యలక్ష్మి పథకం పెట్టి మాకు 400 కోట్లు నెలకి ఇవ్వాలి. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని సతాయిస్తూ మమ్మల్ని వయోవృద్ధులను అనేక ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇటువంటి పాపము, ఈ వయోవృద్ధుల యొక్క పాపము వాళ్ళకు ఒట్టిపోదు. రేపు మాకు దగ్గరికి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరు దయచేసి వెంటనే ఇవన్నీ మాకు రావాల్సిన ఉద్యోగ పైసలన్నీ ఇచ్చి మనను ఆశీర్వదిస్తాం తీసుకుంటే మంచిగా ఉంటుందని మీ ప్రభుత్వానికి కానీ ఎండికి కానీ నమస్కరిస్తూ విన్నవిస్తున్నాము. ఆశీర్వదించాలని కోరుతున్నాము. నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేసి 2022 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. 2017, 2021 ఈ 2 పిఆర్సీలు రావాల్సి ఉంది. అలాగే 7 డిఏలు రిటైర్మెంట్ అయ్యే వరకు 7 డిఏలు కూడా బాకీ ఉండే. కాబట్టి ఇలాంటి అమౌంట్ ఏరియర్స్ను పెరిగిన జీతాలను మాకు సకాలంలో చెల్లిస్తే మా జీవనము ఎంతో సుఖ సంతోషాలతో గడుపుకుందామన్న ఆశతో వెలుగొందినాము. కానీ అలాంటి అవకాశము ఈ మేనేజ్మెంట్ ఇవ్వడము లేదు. దాదాపుగా 5 లక్షల పైచీలకు డబ్బులు రావాల్సి ఉంది. అలాంటి డబ్బును పొదుపుగా ఒక బ్యాంకులో వేసుకున్న వాటితో ఎంతో హ్యాపీగా జీవనము సాగించవచ్చు అనుకున్నాం. కానీ అలాంటి అవకాశము ఈ గవర్నమెంట్ కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఏ ఉద్యోగికి ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఇప్పటికైనా అందరి మిస్టేక్లే. అసలు ఆర్టీసీలో ఉద్యోగం చేయడమే మా మిస్టేక్ ఏమో అనుకుంటున్నాం. ఇప్పుడు వేరే అగర్ స్వీపర్ గా పని చేసినా కూడా నెలకు డబ్బులు వచ్చేవి. అసలు ముందు థర్డ్ పార్టీ ఉండి అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు తీసుకుంటారు. మా పరిస్థితి అది కూడా కాదు. ఎంతో చదివి ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తే ఇప్పుడు మరియు గీడ వచ్చి నిలబడి మా బాధలు చెప్పుకుందామంటేనే పర్మిషన్ ఇయ్యని గవర్నమెంట్. ఇక ప్రజాపాలన మేము సెక్రటరియేట్ కు పోతామా, ఏడి పోతాం? ప్రజాప్రతినిధి చేస్తారు. మాది జరా అల్ప సంతోషులం. ఒక మాట చెప్పి ఇప్పుడు ఏ మహానుభావుడు అని వచ్చి ఇస్తాం రేపే అంటే మేము ఇప్పుడే జై జై అని ఈయన పాలాభిషేకమో శంతాభిషేకమో చేసిపోతాం. మళ్ళా ఇయ్యలేదనుకో ఇంకా యాపసిర కట్టుకొని వస్తాం మేము. ఊకే రామ్ ఈరనాగమ్మ యాపసిర కడితేనే ఈ ప్రభుత్వం గాని ఈ మేనేజ్మెంట్ గాని వంగాలి. మహిళల సంఖ్య చాలా ఎక్కువ రాలేదు కనుక మహాపురుషులు అందరూ మహానుభావులే శాంతంగా ఉన్నారు. కానీ మహిళా లోకం గనక దిగింది అంటే ఈ గవర్నమెంట్ ఆగదు, ఈ మేనేజ్మెంట్ ఆగదు. ఇది గమనించి మహిళలకు గౌరవం ఇస్తారా, మహిళల ద్వారా గౌరవాన్ని పోగొట్టుకుంటారా? అక్కడ మహాలక్ష్మిలను తెచ్చిండ్రు, సంతోషమే, మేము కూడా సంతోషం. మరిగా మేము ఆ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసిన పాపం అంతే. కోసం మేము కూడా అవుతుంటేమేమో ఇప్పుడు అక్కడ కూడా అవకాశం లేదు. మాకు ఒక ఆధార్ కార్డు లేదు, ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, వృద్ధాప్య పెన్షన్ లేదు. అన్నింటికి పాపం చేసుకున్నాము ఆర్టీసీలో ఉద్యోగం చేయటం వల్ల. ఈ దిగి కష్టం చేసిన పైసలు కూడా ఈ రోజు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము కూడా చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కు నమ్మినాం మేము. అరే ఒకడు తప్పు చేసినా ఇంకొకడు వచ్చి మేలు చేస్తాడు కదా, వద్దు మనం అందరం ఆ బాట వదులుదాం, ఈ బాట పోటీ పోదామని చెప్పుకొని ఈ గవర్నమెంట్ తెస్తే అది అన్న అయితే ఇది తమ్ముడైండు. మరి అంతే అంతే చూపిస్తామంటున్నా కదా. ఈరనాగమ్మ యాపచీర కట్టుకొని మహిళా లోకాలు ఇక్కడ దిగితేనే ఈ మేనేజ్మెంట్ దద్దరిల్లుతుందని నేను ఈ సభాముఖంగా అందరి తరఫున విన్నవించుకుంటున్నా. మీ మీడియా సోదరులకు ధన్యవాదాలు మరియు పోలీసు డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా డిమాండ్ 2007 నుంచి రావాలి అంటే ఇప్పుడు 9 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతున్నది. ఇంకో 2 ఏళ్ళు కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎండీని మారుస్తున్నారు, అందరిని మారుస్తున్నారు. మాకు ఇంత పుక్కడు భూగ పెట్టండి పెట్టలేదు. ఎందుకంటే 17 రావాల్సింది డిఏ ఏరియాస్ రావాలి, పే స్కేల్ ఏరియాస్ రావాలి, గ్రాడ్యుయేట్ ఏరియాస్ రావాలి. డిఫరెన్స్ అమౌంట్ 5% వాళ్ళకి పెంచలేదు, డిఫరెన్స్ అమౌంట్ రావాలి. వేరే వాళ్ళకి ఇచ్చారు.
డ్యూటీలో చేసే వాళ్ళకి ఇచ్చారు, డ్యూటీ చేయని వాళ్ళు ఏం పాపం చేశారు. అప్పుడు మేము డ్యూటీ చేస్తేనే 8,000 కోట్ల రూపాయలు వచ్చినాయి మహిళా పథకం కింద. మరి ఆ డబ్బు అంతా ఎక్కడ పోయింది? ఇస్తా అన్నది ఇవ్వాలి కదా, ఇవ్వకపోయి మొన్న రోడ్ల మీద తిప్పి మమ్మల్ని ఆకలి బాధ గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే మీ మేనిఫెస్టో గురించి పెట్టారు, లాస్ట్ లో పెట్టారు, ఏమని పెట్టినప్పుడు కార్మికులకు రిటైర్ అయిన వాళ్ళకి బకాయిలు వెంటనే చెల్లిస్తామని. ప్రభుత్వంలోకి రాగానే వచ్చిన వెంటనే ఇస్తా అన్నాడు. అంటే పోయేటప్పుడు ఇస్తాడా? వచ్చిన వెంటనే అర్థమైంది అంటే మీరు పోయేటప్పుడు ఇస్తారు లేదా వెళ్ళిపోతారు. అప్పటిదాకా మేము ఉపవాసం ఉండాలన్నా? ఇది ఉపవాస దీక్ష చేస్తున్నాం మేము, ఉపవాస దీక్ష. తిని చేస్తలేం, తినకుండా చేస్తున్నాం, కాళ్ళు వెళ్తున్నాయి. ఈ 10 గంటల నుంచి 4 గంటల దాకా రోజు ఈ ఒక్కరోజే. ప్రభుత్వం మరి దిగి రాకపోతే ఇంకా ఆలోచన చేస్తాం. ఇంకో ఆలోచన అంటే దిగిరాదని మీకు ముందే తెలుసా? చెప్పలేము. అంటే ఇన్ని రోజులు ఎన్నో హామీలు ఇచ్చింది కదా, ఆ హామీల కోసమే మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటి? హామీల కోసమే. మీరు ఇచ్చినే అన్నం పెడతారా అన్నావు, ఇంటికి పిలిచి నేను పెట్టను పోవంటే నీకు మర్యాద ఉంటుందా? అదే అడుగుతున్నాం మేము. రాకముందు అందరి ముంగడ వేల మంది కూడా వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలా? అన్ని వాగ్దానాలు చేసిన మా వాగ్దానం ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మీ గురించి ఆలోచిస్తున్నా కానీ వాళ్ళ దాకా తీసుకొస్తలేదు. రిటైర్ అయిన వాళ్ళకు కొంతమందికి ఇచ్చారు, అంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు అవి కూడా లేవు. దాని గురించి అడుగుతున్నాం. అంతకుముందు కూడా రావాలి, 17 రావాలి, 14 రావాలి, 15 రావాలి. ప్రతిపక్షాలు ఇచ్చి ఏమైనా చెప్తున్నాయి కదా, ఈ వద్దని చెప్తలేదు. 10 సంవత్సరాలు నాడు బేసికలే చేయలేదు ఆయన. ఇవాళ ఆర్టీసీ కార్మికులు గుర్తొచ్చారు కేటీఆర్ గారికి, కవిత గారికి. వీళ్ళు కష్టాల్లో ఉన్నారని. మరి 10 ఏళ్ళు ఏమైంది? ఆర్టీసీ కార్మికులు కనపడలే. ఏం పట్టించుకున్నారు? బేసికలే చేయలేదు ఆయన. ఈయన వచ్చే చేశాడు, ఆర్టీసీ నాశనం చేసింది ఆయన. ఏం చేశారు? ఇదంతా కేసీఆర్ పెట్టిన పెంటనే ఇదంతా. లేకపోతే కేసీఆర్ ఇవ్వాల్సిన పైసలు ఆ ఎవరి మీద ఉద్దేశిపోయాడు. ఇప్పటికి 400 మంది చచ్చిపోయారు ఏ పైసలు అందుకోకుండానే. ఇక ఇప్పుడు మా బాధ ఇక ఇట్లా ఉన్నది. ఇక ఇది ఫస్ట్ కాదు, ఇది 4వ విడత అయిపోయింది. ఆర్ఎం ఆఫీసుల చుట్టూ, ఎండి ఆఫీసుల చుట్టూ. ఇక మరి ఈ గవర్నమెంట్ కూడా పోతుందా పాడవుతుందా ఏమైతుందో మాకు తెలియదు. ఆడుకుంటుందని అన్నోడు ఆడుకుంటుండే, ఆడపోయి స్టేడియంలో పోయి ఆడుకుంటుండు, ఫుట్బాల్ ఆడుకుంటుండు. మరి ఆ ఫుట్బాల్ మమ్మల్ని కూడా ఆడతాడో ఏమో తెలియదు. ఇక మా పైసలని తీసుకుపోయి ఎవరికో మూసి సక్కా చేస్తా అంటుండు. మరి ఆ మూసి సక్కా చేస్తేనేమో పైసలు వస్తాయి, కమిషన్లు. వీళ్ళకి ఇస్తే ఎవరికి రావు. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తే ఒక పైసా రాదు. ఏంటంటే పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళకు కమిషన్లు వస్తాయి. 10 కాదు 50 ఇస్తాం, 50 ఇస్తాం, చందా ఇస్తాం. మరి మా పైసలు మాకు రావాలి కదా. వచ్చినాడు మేము కూడా ఇస్తాం పైసలు, కావాలి. డిఏలు ఆగిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 4 డిఏలు ఆగిపోయినాయి. 2 పే స్కేలు కేసీఆర్వే. ఆ పుణ్యం వాడే కట్టుకునే ముసలోడు కట్టుకు అడిగితే ఇస్తుంటే మెగా కృష్ణారెడ్డి ఇతనంటే అటు పోయిండు. మా సైడ్ రాలే. అది జర చాలా ఒక్కసారి కట్టకట్టలు ఇస్తానంట అటు పోయిండు, మా దగ్గర రాలే. ఇక ఈయన కూడా ఇప్పుడు ఆయన తోక దొక్కించిపోయిండు. ఇప్పుడున్న ఆ ఎలక్ట్రిక్ బస్సులు మొత్తం వాళ్ళే. ఎవరి కావు, మొత్తం మెగా కృష్ణారెడ్డివే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఆడమంటే ఆడాలి, పండమంటే పండాలి. గవర్నమెంట్ ఇస్తాం, మేము ఇస్తాం. మా పైసలు రాగానే 100, 50 ఎంత పైసలు రావాలి. ఇప్పుడు 17 కాదు, ఇప్పుడు 21 కూడా. ఇప్పుడు రెండు పే స్కేల్ కూడా యాక్చువల్ గా ఆయన చేయకుండా ఇది చేసి తప్పుకున్నాడు. ఈయన చేసిండు ఏం లాభం? చేస్తే ఈ రిటైర్డ్ వాళ్ళకి ఏమన్నట్టుగా వాళ్ళు మాట్లాడేది, మేనేజ్మెంట్ మాట్లాడేది. అది తప్పు కదా. మేము ఆల్రెడీ ఆ టైంలో మేము వర్క్ చేసాం కదా. మాకు కూడా ఎండి గారికి అలాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల తరపున ఒక విన్నపం ఏంటంటే, సార్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మేమందరం రిటైర్మెంట్ అయిపోయి దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. 9-10 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఈఎల్స్ 300 ఈఎల్స్ ను ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా, లాస్ట్ మంత్ పే స్కేల్ ఇవ్వకుండా, 2017, 2021 ఏరియర్స్ ఇవ్వకుండా
వయోవృద్ధులను 64 నుంచి 67 వయసు ఉన్నటువంటి వయోవృద్ధులను ఇంత ఎండాకాలంలో వచ్చి ఆకలి దూపలు మర్చిపోయి మేము వచ్చి తిరుగుతుంటే ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసినా ఇస్తాం అంటున్నారు కానీ మీరు ఇవ్వడం లేదు సార్. ఒక్కసారి ఒక ఆలోచన చేయండి. 300 years కు మాకు 13 నుంచి 14 లక్షల రూపాయలు వస్తే మీరు 6 ఏళ్ళకెళ్ళి 7 ఏళ్ళకెళ్ళి చెప్పితే మాకు నెలకు ఏ పోస్ట్ ఆఫీస్ వేసుకున్నా ఒక 20,000 రూపాయలు వస్తాయి. వేరే గవర్నమెంట్ వాళ్ళకు పింఛన్ ఉంది, మా ఆర్టీసీలకు పింఛన్ లేదు. అలాంటిది మాకు వచ్చే పైసలు కూడా మేమేం మిమ్మల్ని ఉత్త పుణ్యానికి ఇవ్వమంటలేము. మేము కష్టపడ్డాము 37 ఏళ్ళ నుంచి 47 సంవత్సరాలు మేము కష్టపడి ఆర్టీసీకి శ్రమర్చి ఈ బస్ భవన్ బిల్డింగ్ మా చెమట చుక్కలతోటి కట్టించుకున్నాం. తార్నాక బిల్డింగ్ మేము మా చెమట చుక్కలతో కట్టించుకున్నాం. అలాంటిది 37 సంవత్సరాలు మేము కష్టపడితే వచ్చినటువంటి చుక్క కష్టపడితే వచ్చినటువంటి ఆదాయంతో మీరంతా బిల్డింగ్లు కట్టి మీరు జీతాలు తీసుకుంటారు, మీరు అలవెన్సులు తీసుకుంటారు, మీరు పెంపు తీసుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి 64 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ముసలాలను తిప్పడం ఎంతవరకు బాధ్యత మీకు ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే కొత్త పే స్కేల్ 21వ సంవత్సరం పే స్కేల్ ఇచ్చారు. రన్నింగ్ లో ఉన్న వాళ్ళకు 21వ తారీఖు రేపు జూలై 1 కు జీతాలు ఇస్తారంట. 67 సంవత్సరాల వయసు ఉండి తిండి తిప్పలేనటువంటి ముసలోళ్లకు పైసలు ఇవ్వరంట. ఇది ఎక్కడి న్యాయము అన్యాయము? మీరందరూ జర్నలిస్ట్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. 2017 2021 ఏరియర్స్ తో పాటు గ్రాట్యుటీ కానీ లాస్ట్ మంత్ పేమెంట్ కానీ సార్ ఒక దగ్గర కూలిపోతే పొద్దుగాల కూలిపోతే సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకపోతే వాడు మన ఇంటి ముందర కూర్చుంటాడు సార్. మేము 37 ఏళ్ళు సర్వీస్ చేసి 7 సంవత్సరాలు డబ్బులు రాకపోతే ఎందుకు ఊకుండాలి సార్? ఈ సమాజం మీరు కూడా ప్రశ్నించాలి సార్, ప్రజలు కూడా ప్రశ్నించాలి, గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. ఇది కంపల్సరిగా మాకు ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి ఈ ముసలాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ ఈఎల్స్ 300 ఈఎల్స్ కానీ తర్వాత రావాల్సిన 2017 ఏరియర్స్ కానీ 2021 ఏరియర్స్ కానీ రావాలి. ఇంకొకటి సార్, మేము 37 సంవత్సరాలు కష్టపడితే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరిగినాం. ఇప్పుడు మేము తిరగనిగా పోతుంటే మమ్మల్ని ఇప్పుడున్న కండక్టర్ డ్రైవర్లు కిందికి దింపేస్తున్నారు సార్. మేమేమి పాపం చేశాం సార్? మా కష్టంతో మేము నడిపించినటువంటి బస్సులలో మేము ఎక్కకూడదా? లగ్జరీలో మాకు పర్మిషన్ ఇవ్వరా? అలాగే ఆర్టీసీ తార్నాక పోతే నెల రోజులకు మందులు ఇస్తున్నారు. అందులో 2 మందులు ఉంటే 2 మందులు ఉండవు, మళ్ళీ 2 మందులకు మళ్ళీ 10 రోజులకు ఒకసారి రావాలి. ఇది ఎక్కడి వరకు న్యాయం సార్? ఒక ముసలాడు ఒక హాస్పిటల్కి వెళ్ళి మందులు వస్తాయి కదని మా దగ్గర 30,000 రూపాయలు కట్ చేసుకొని మందులు ఇస్తారంటే మందులు కూడా ఇవ్వకుండా 2 ఇచ్చి 2 ఇవ్వకుండా మళ్ళా వారానికి రండి అంటే హాస్పిటల్ తారనగా మా కోసం ఉందా లేకుంటే ఇంకెవరి కోసమైనా ఉందా? మీరు ఎవరి కోసం ఆలోచపడుతున్నారు? ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల ఆవేదన మీకు అర్థం కాదా? దయచేసి మేనేజ్మెంట్ కానీ ఎండి గారు ఆలోచించాలి, సీఎం గారు ఆలోచించాలి, ప్రతిపక్షాలు కూడా మాకు సపోర్ట్ గా మద్దతు ఇచ్చి కంపల్సరీగా మీరు అది చేయాలి. ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా అందరు కూడా ఈ యూనియన్ ఆ యూనియన్ ఏ యూనియన్ కాదు, రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగాలు పోయి ఇంట్లో పరిస్థితి బాగాలేనటువంటి ఉద్యోగాలకు మీరు అందరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని మా యొక్క డిమాండ్. ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్రాంతి ఉద్యోగులు దాదాపుగా 65-70 సంవత్సరాల లోపు ప్లస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వానికి మంచిది కాదు. ఇస్తాను ఏది ఇంకా ఏది ఇస్తాను మేనిఫెస్టో. ఇప్పుడు బతుకమ్మ చిరు పాల పిట్టల లాగా బతుకమ్మ చిరు పైసలు ఉంటాయి, పాల పిట్టల లాగా మరి రైతు బంధు రైతులకు డబ్బులు ఉంటాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు ఉంటాయి. మా ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి ఉద్యోగాలు డబ్బులు లేవంటే అది ఎంతవరకు టైం? అది ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులు 60 నుంచి 70 ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు, కరెక్ట్ కాదు. అది మా మంత్రి ఇస్తాం 90 రోజులు టైం తీసుకున్నాడు, 90 రోజులు కావస్తుంది, ఇంకా దాన్ని స్పందన లేదు. 90 రోజుల్లో చెల్లిస్తాము. శ్రీధర్ బాబు కూడా స్పందించి మేము ఇస్తాము, మీ బకాయిలు మేము ఇస్తాము అట్లా ఆ మాట ఏమైంది సార్? ఈ ఎండి ఉన్నాడు, ఆయన గ్రేడ్ పే పెడుతున్నాడు అధికారులకు జీతాలు వచ్చేది, మాకు లేదు. నీకు ఎండి నీకు తెలియదు. పక్క రాష్ట్రంలో సురేంద్ర బాబు ఉంటాడు కదా ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కొంచెం తెలుసుకో. ఆయన టైగర్ బంద్ చేసిండు, రిటైర్మెంట్ రోజు అన్ని పైసలు ఇప్పించిండు అందరికి ఆంధ్రాలో. మరి నువ్వేం పని చేస్తున్నావు ఆయన తెలుసుకో. మేము దాదాపుగా 60,000 మంది ఉన్నాం ఇప్పుడు. ఖజానా లేకపోతే చెప్పిన వాగ్దానం ఎందుకు చెప్పినావు? 1 తులం బంగారం ఇస్తా, కాంగ్రెస్ వస్తే అమ్మాయిలకు స్కూటీలు ఇప్పిస్తా, రైతు బంద్ చేస్తా. ఎక్కడ బంద్ ఉండవు, నీ బంద్ లేదు పొందు ఇదేనా? ఇప్పుడు సర్వే రిపోర్ట్ ఏమంటున్నాయి? 22 సీట్లు వస్తాయంటున్నాయి, అవి కూడా రావు, అస్సలు రావు. అది
గెలవరు గెలవరు చంద్రబాబు నాయుడే నాశనం చేశాడు. తెలంగాణ వెంగళరావు పీరియడ్ నుంచి చూస్తున్నా రవాణా శాఖ మంత్రులు ఎవరు గెలవాలి అంతే ఒక కేసీఆర్ తప్ప ఎవరు గెలవాలి. ఆంధ్రలో కూడా గెలవాలి. చంద్రబాబు పీరియడ్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి గెలవాలి. జగన్ పీరియడ్ లో ఉన్న రవాణా శాఖ మంత్రి గెలవాలి. మహేందర్ రెడ్డి గెలిచిండా, పి చంద్రశేఖర్ గెలిచిండా, ఎంగల్ రెడ్డి గెలిచిండా, ఈడు కూడా అంతే. ఆర్టీసీ పక్కా ఓడిపోతాడు రవాణా శాఖ మంత్రులు. ఎవరు గెలవారు. రేవంత్ రెడ్డి గారికి ఎండి గారికి వచ్చే నెల ఇస్తా అంటాడు, నేను చెప్పలేదు అంటాడు. ఇవ్వాలి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలి. 2017 నుంచి దిగిపోయిన వాళ్ళకి మాకు పే స్కేల్ 2017 ఒకటి ఉంటుంది, 2021 రెండు ఉన్నాయి సార్. ఈ 2 పే స్కేల్ కలవకుండానే 12,000 మంది కార్మికులు రిటైర్ అయిపోయారు. 12,000 మంది. అదే కలిపి ఉంటే దిగిపోయిన నాటికి ఆ బేసిక్ తో పాటు మాకు రావాల్సిన డబ్బులు కానీ పెన్షన్ కానీ వచ్చేది. అది రాకుండానే 12,000 మంది దిగిపోయినారు. ఇప్పుడు ఆ 12,000 మందిలో 350 మంది ఆ డబ్బులు తినకుండా చనిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ అంతే. ప్రభుత్వానికి తెలియదు, మేనేజ్మెంట్ దాచి పెడతాను. దీని మూలంగా మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మీ బకాయిలని కూడా 3 నెలలు ఇస్తామని చెప్పారు. ఇది ముఖ్యమంత్రిగా మాట అని చెప్పేసి పొంగులేటి ఆయన మన శ్రీధర్ బాబు గారు చెప్పారు. కానీ ఎలాంటి ధర్నా చేయకుండా 6,000 కోట్లు బాకీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి నిన్న 2,000 కోట్లు ఇచ్చిండు. మాకున్నది మొత్తం 600 కోట్లే. ఆ 2,000 కోట్లలో మాకు 200 కోట్లు ఇస్తే 3 నెలల్లో మా బకాయిలు తీరిపోతాయి. అది మీ మేనేజ్మెంట్ చెప్పదా? ప్రభుత్వానికి చెప్పాలి కదా. చెప్పకుండా దాచిపెడతాడు చేతగానే ఎండి. అదే సజ్జనార్ గారు ఉంటే ఇలాంటి సీనియర్లని ఇబ్బంది పెట్టలేనాడు. ఏదైనా సమస్య ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఇవాళ ఇక్కడ రోడ్ల మీద నిలబడి రోడ్లు జామ్ అవుతున్నాయి, మాకు నీళ్లు లేవు, ఎండ కొడుతుంది అంటే లోపల పోనీట్లే సార్. మేము లోపల పోవట్లే, కొంచెం ముందు జరపని అడుగుతున్నాం, అయినా కానీ లోపల పోనీట్లే. ఇంత సార్ ఇవాళ ఈ బస్సు భవన్లో ఆయన ఏసీలో కూర్చున్నట్టు సార్ మా రక్తం సార్. అది ఈ కళ్యాణ మండపాలు మా రక్తం సార్. ఈ ఆస్తులన్నీ మాయి సారి. ఇవన్నీ మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు రావాల్సిన బాకీలు ఇవ్వని మేము అడుగుతున్నాం. మాకు వడ్డీ కడుద్దు అంటున్నాం. మాకు అసలు ఇయ్యా, మా అసలు మాకి మేము అన్యాయం అయిపోతాం సార్. మేము చచ్చిపోతే మా భార్య పిల్లలకు బస్సు భవన్ తెలుసా సార్? వాళ్ళు ఏనాడన్నా బయటకు వచ్చిన వాళ్ళు సార్. మరి ఎవరు వస్తారు సార్ ఇక్కడికి? మేము ఉండగానే మా ఏంటంటే 350 మంది చచ్చిపోయారు. ఇప్పటికి ఉన్న వాళ్ళకన్నా ఇవ్వండి అయ్యా బాబు అని మేము అడుగుతున్నాం. అసలు ఇవన్నీ అడుగుతున్నాం. దీంట్లో న్యాయం లేదా సార్? మా దాంట్లో మా శ్రమ మాకు ఇవ్వండి అడుగుతున్నాం సార్. ఇది తప్ప సార్ ఇది? దీంట్లో మరి ప్రభుత్వం చొరవ తీసుకొని 66 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళ వయసు వాళ్ళు సార్ ఇలా రోడ్డు మీకు వచ్చిన సార్. ఇందులో ఎవరన్నా ఒకళ్ళు ఏదన్నా అనుకోని సంఘటన దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు కోరుకోవద్దు జరిగితే మరో శంకర్ గౌడ్ లాగానే అవుతుంది కదా సార్. ఇలాంటి పరిస్థితులు మేము కోరుకుంటామా సార్? అందుకనే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఏమైనా అడుగుతున్నాం సార్. ఇది ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి గారిని మేనేజ్మెంట్ గారిని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఉద్యోగం చేసి రిటైర్ అవుతారు. ఇంత ముందు ఎప్పుడు కానీ రిటైర్మెంట్ వరకు అన్ని బకాయిలు ఇచ్చేవారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈ పాలనలో అలా మొదలు పెట్టారు. అలాగనే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ ఎన్నికనే పనిచేస్తుంది. కేసీఆర్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎదురు తిరగబడ్డారు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఆయన అడుగు జాడాలని నడుస్తున్నాడు సార్. ఇప్పుడు సీఎం గారు ఒకటే, ఇప్పుడు ఇద్దరు ఒకటే. ఎక్కడ న్యాయం లేదు. ఆర్టీసీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు చేసినవండి, మా ప్రేమతోటి చేసాము. వాళ్ళ అనుభవం లేదు. మాకు అన్ని బొక్కే. సరే ఇప్పటికైనా పర్వాలేదు. సీఎం గారికి దండం పెట్టి చెప్తున్నాము. అందరం కూడా మా ఆర్టీసీ అందరం కూడా ఉద్యోగులు అందరం కూడా గమనించేది ఏంటంటే మా బకాయిలు మాకు ఇచ్చి మీ తల్లిదండ్రులం మేము, మీ అమ్మ నాన్న ఎంతో మేము కూడా అంతే. అది గమనించవలసిందిగా కోరుతున్నాం. అచ్చలంచలుగా డెవలప్ అయింది.